హాయ్ దోస్తులు, మనం ఈరోజు సమోసా తయారు చేస్తున్నాం. ఆనియన్ సమోసా మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, వేరే లెవెల్లో ఉంటది, ఒక లెవెల్లో ఉంటది. అసలుకి క్వాలిటీలో వరకు రాజీ ఉండదు. మనం చేసే సమోసా ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. ఆ ఆనియన్ సమోసా, సమోసాలన్నింటిలో కాడికి ఆనియన్ సమోసా బాగుంటది. బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలు, ఈరోజు మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కి డాడీ సమోసా చేయవా అని అడిగారు. అయితే నేను ఇంట్లోనే తయారు చేశా, ఎట్టాగా మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి కాబట్టి అని ఇంట్లోనే తయారు చేశా. అందుకే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకునేవాడిని. నా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా చేస్తూ ఉంచి నమస్కరిస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం వేసుకునేవన్నీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నూనె, మా అటుకులు, కారం, మసాలా, జీలకర్ర, నూనె, అల్లం పేస్టు, మసాలా, గరం మసాలా, అలాగే టేస్టింగ్ సాల్ట్, ఇవన్నీ వేసి మంచిగా తయారు చేస్తాం. అసలు ఒక లెవెల్లో వచ్చింది, మామూలుగా రాదు. ముందుగా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మనం గ్యాస్ ముట్టించుకోవాలి. గ్యాస్ ముట్టించుకొని ప్రిపేర్ చేసుకొని మనం అన్ని అనమాట, ఇప్పుడు అన్ని ఆడ రెడీ పెట్టుకున్నాం. అవన్నీ చేసి గ్యాస్ ముట్టించుకున్నాక అవన్నీ ఫ్రై చేసుకొని డీప్ మామూలుగా మరీ ఫ్రై అంటే మరీ ఆపకూడదు. ఉల్లిగడ్డలు మామూలుగా లైట్ గా కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా చేసి ఆ తర్వాత సమోసాల్లో పెట్టేసి చేసుకుంటే వేడి వేడి సమోసా ఇంట్లోనే రెడీ అయిపోద్ది. మామూలుగా ఉండదు, ఒక లెవెల్లో ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇష్టపడేది సమోసానే, నాకు తెలిసి మాక్సిమం టీ స్టాల్ పోయినా అడిగి పోయినా సమోసానే ఇష్టపడతారు. ఈ రోజు మనం ఇది ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, మా అన్న ఒకడు నాకు పెట్టాడు మెసేజ్, అన్న రేపు సమోసా చేసి పెట్టవా అని. ఆయన గురించి ఈరోజు ఈ సమోసా వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా అన్ని మన యూట్యూబ్ ఛానల్ అన్ని వస్తాయి వంటల గురించి. నెక్స్ట్ మనం ఏంటంటే ఇతడవా మనం చేయబోయే వంటల్లో మళ్ళీ ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ అంటే రొయ్యలతో, ఇలాంటి కొత్త కొత్త ఐటమ్స్ తో మొత్తం కూరలు కానీ ఏమైనా సరే కొత్త కొత్త ఐటమ్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటా. నన్ను ఆదరిస్తారు, అందరూ హక్కును చేర్చుకుంటారనే ఒక ఆలోచనతో ఈ ఛానల్ని ఒక పైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ రోజు నుంచి బాగా కష్టపడి మంచిగా చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ ఉండి నన్ను నడిపించగలరని, అందరూ నా ఛానల్ లైక్ చేసుకోగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా మంచిగా ఉండాలని కనుక ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే అందరూ మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం ఫ్రెండ్స్. అందరూ ఉండాలనే నా ఆలోచన, నా అభిప్రాయం, నా తాపత్రం. కనుక అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే ఈరోజు ఈ సమోసా తయారైన వెంటనే దీన్ని తయారు చేశాక దీని టేస్ట్ అన్ని మీకు అన్ని వీడియో రూపంగా యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది. చూసి మీరు కనుక ఇంట్లో ఎలాగే ట్రై చేసుకోండి. మీ పిల్లలకి ఎక్కడో కాదు, మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది పెద్ద పని ప్రాసెస్ ఏం కాదు. ఉల్లిగడ్డలు, కొద్దిగా పచ్చిమిర్చి, పుదీనా, ఇలాంటి అన్ని మనం వేసుకునేటప్పుడు అన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కడికనే మర్చిపోవద్దు. ముందుగా చేయాల్సిన జీలకర్ర వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిగడ్డలు, తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే అటుకులు, టేస్టింగ్ సాల్ట్, గరం మసాలా, కారం, ఉప్పు తగినంత, పసుపు అన్ని వేసుకుంటేనే ఫ్రెండ్స్ ఒక రుచి అనేది వచ్చింది. కానీ ఫ్రెండ్స్ మనం ఎట్టబడితే అట్ట చేస్తే రుచి అనేది రాదు ఫ్రెండ్స్. క్వాలిటీ ఉండాలంటే ప్రతి ఒక్కటి, అది మనం ఏ కూర చేసుకున్నా సరే మనం చెట్టు మీద నుంచి చేసిన కాయల కడిగిన ఇంకా మంచిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం చేసుకోవాలనుకుంటే. ఎందుకంటే మనం వేసే దాంట్లో బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ అది రావడం అనేది. మనం చేసే విధానంలో వచ్చింది, మన చేతిలో తీరులో వచ్చింది. అంతేగాని ఏదో వాళ్ళ కాయలు కాదు నేనంటే రాలేదని ఈ షాకులు చెప్పేవాళ్ళు, కొంతమంది షాకులు చెబుతారు అనమాట కుదరకపోతే. అట్ట కాదు, మనకి సమోసాలు అనేవి మంచిగా వస్తాయి ఖచ్చితంగా. నేను చెబుతున్నా సూపర్గా ఉంటాయి, మామూలుగా ఉండవు, ఒక లెవెల్లో ఉంటాయి. నా ఛానల్ అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుతున్నా. ఎందుకంటే ఇలాంటి వీడియోలతో ఇంకా ఇంకా ముందుకి నన్ను ఇప్పటికే కొద్దిగా ప్రోత్సహించారు అందరూ. నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు, ఆనందంగా ఉంది. ఈ ఆనందం చెప్పలేనంతగా ఉంది. ఇంకా పెరగాలని, ఆ దేవుడు ఆశీస్సులు నాకు ఉండాలని, నేను 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను.
అందరూ బాగుండాలి అని నేను కోరుకునేవాడిని. సమస్యలు వరకు మామూలు రాలేదు ఫ్రెండ్స్, ఒక లెవెల్లో వచ్చినాయి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ ఎమిరీలు మొత్తం అన్ని కుదిరినాయి కాబట్టి మనం వేసినవి అన్ని మామూలు రాలేదు. అలాగే నా ఫ్రెండ్స్ కనుక తింటారు, చూసి చెప్తారు వాళ్ళు కనుక, వాళ్ళ ఆలోచన కనుక కనుక్కున్నాం. నేను సెల్తో ఎడిటింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. రేపే నుండి ల్యాప్టాప్ తీసుకున్నాం అనుకున్నాం. ఇంకా వీడియోలు మంచిగా వస్తాయి క్లారిటీగా. అప్పుడు దాకా కొద్దిగా ఏమైనా తప్పులు ఉన్నా, స్మెల్లింగ్లు ఉన్నా కొద్దిగా పట్టించుకోబాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొన్నే పెట్టాం ఫ్రెండ్స్. మాకు ఎడిటింగ్ ఇవన్నీ కొద్దిగా టైం పట్టిద్దిగా మనం ఏదైనా నేర్చుకోవాలంటే. బాయ్ ఫ్రెండ్స్.